నమస్తే, వెల్కమ్ టు మోర్ మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కాలు పెట్టారో 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకొని టీడీపీ శ్రేణుల్లో తర్వాత రోడ్ల మీద పసుపు జెండాలు, పసుపు బ్యానర్లు ఇవన్నీ కనిపించిన సందర్భంలో తెలంగాణలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇక ఆయన ఎట్లాగో అన్ని బుల్డోజ్ చేసి మళ్ళా టీడీపీని రీకన్స్ట్రక్ట్ చేస్తా అని ఒక పిలుపునిచ్చిర్రు. అసలు తెలంగాణలో పుట్టిన పార్టీ తెలంగాణకు అవసరమా లేదా తమ్ముళ్ళు అని చెప్పి ఒక స్లోగన్ కూడా ఇచ్చిన సందర్భం మనం చూసినాం కదా. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఆంధ్రాకు సంబంధించిన కేసులు తెలంగాణలో నమోదవడం ఇప్పుడు హైలైట్ అనమాట. దీనికి ఆద్యం పోసింది ఎవరంటే ది గ్రేట్ సాయిధరం తేజ్. సరే, ఆయన పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. మాట్లాడుకుందాం దాని గురించి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే రేవంత్ ఆదేశాలతో యూట్యూబర్ పై కేసు నమోదు, సాయిధరం తేజ్ సామాజిక స్పృహ. మరి పాత కేసుల సంగతి ఏంటి బ్రో అన్నది మా లైన్ అనమాట. ఒకసారి చూడండి. సీఎం ఆదేశాలతో యూట్యూబర్ పై కేసు. ఏపీకి చెందిన ప్రముఖ యూట్యూబర్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి కూతుర్ల బంధంపై అతడితో పాటు మరికొందరు యూట్యూబర్లు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయింది. హీరో సాయిధరం తేజ్ దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన సీఎం డిప్యూటీ సీఎం పట్టి ఆదేశాలతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి అంటే సాయిధరం చేసిన ప్రయత్నం మంచిది. దానికి ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే ఒకసారి చూడండి. దిస్ ఈస్ బియాండ్ గ్రూసమ్, డిస్గస్టింగ్ అండ్ స్కేరీ మాన్స్టర్ లైక్ దిస్ go unnoticed on the very much utilized social platforms, doing child abuse in the disguise of so-called fun and dank. Child safety is the need of the hour. I sincerely request Honorable Chief Minister of Telangana Revanth Reddy, Deputy CM Mallu Batti Vikramarka garu, Honorable Chief Minister of Andhra Pradesh NCBN garu, and Deputy CM Pawan Kalyan garu, Nara Lokesh garu to take necessary action to curb horrific acts like this in the ఫ్యూచర్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీ అందరినీ కోట్ చేసినమ్మా. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసారు. He went from hi daddy to hi nana. He went from pedo nana to peda nana. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్. ఇది హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమైనా పెట్టాలి లైఫ్ షాట్. I'm going from stream to jail after this conversation with Praneeth and DNR bro. ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. Open your mouth. లేదు. సో సోషల్ మీడియాలో ఇట్లాంటి చూతేగాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. బాగుంది. సాయిధరం తేజ్ తీసుకున్న ఇనిషియేషన్ కు నిజంగా అప్రిషియేట్ చేయాలి. కానీ ఇదే ప్రయత్నం సాయిధరం తేజ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం బంధువుగా రియాక్ట్ అయినరా, లేకపోతే దీని వెనకాల ఏమైనా వేరే కోణం ఉందా, రాబోయే రోజుల్లో ఇంకేదైనా హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా తెలంగాణ సీఎంఓ, తెలంగాణ ప్రభుత్వం అన్నవి చాలా హిడెన్ ఏజెంట్ అనమాట. ఒకసారి ఈ పోస్టుకు సంబంధించి ఇక పెద్దలందరూ ఉమెన్ సేఫ్టీ వింగ్ రేవంత్ రెడ్డి అప్రోచ్ అయిండు. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ టు అవర్ నోటీస్ దిస్ ఇష్యూ. ఐఎమ్ సాయిధరం తేజ్ గారు. చైల్డ్ సేఫ్టీ ఈజ్ అట్మోస్ట్ ప్రయారిటీ ఫర్ అవర్ గౌట్. విల్ లుక్ ఇన్ టు దిస్ ఇన్సిడెంట్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అని చెప్పి ఈయన కోట్ చేసిన దానికి ఆయన రిప్లై ఇచ్చింది ముఖ్యమంత్రి హోదాలో. తర్వాత తెలంగాణ డీజీపీ మల్లు బట్టి విక్రమార్క గారు, ఇట్లా అందరూ ఇక అంటే ఆయన ఎవరెవరైతే కోట్ చేసిండో ట్వీట్ చేయడం, ఇమ్మీడియట్ గా రియాక్షన్ తీసుకోవడం. బాగుంది. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ని ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులను కంట్రోల్ చేసేదానికి వీళ్ళు తీసుకున్న ఇనిషియేషన్ ఖచ్చితంగా హైలీ అప్రిషియేటెడ్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఇక్కడ కొన్ని అనుమానాలు మేము వ్యక్తం చేస్తున్నది ఏంటంటే, గతంలో మహేష్ బాబు కూతురుకు సంబంధించి ఇక్కడ చూడండి 12 ఏప్రిల్ 2024 రోజున ఇట్లా కూతురు మీద ఈ ఫోటోని తీసుకొని ఎంత అబ్యూజింగ్ లాంగ్వేజ్ తో మాట్లాడిందో ఒకసారి చూడండి. తర్వాత ఇగో సితారా డాష్ ఎలా ఉంది, దానికి కూడా బిజినెస్ నేర్పించడానికి మంచి గిట్టుబాటు అవుతుంది అని చెప్పి 21 ఆగస్టు. ఈ చూత్యాగాలకు, బేవర్స్ గాలకు ఇది ఒక పని. ఇట్లాంటివన్నీ కూడా ఎవరు అడ్రస్ చేయాలి? పెట్టినప్పుడు గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో షీ టీమ్స్ అని సపరేట్ సైబర్ సెల్ అని చాలా ఉన్నాయి.
మరి అందరిని ఇట్లా నోటీస్ చేసి ఎవడో ఒకడు కోన్కిస్క గొట్టంగాడు ట్వీట్ చేస్తే తప్ప వ్యవస్థలో కదలికలు ఉండవా? మరి ఆ పాత ఘటనలన్నీ ఏం చేద్దాం? వాటికి కూడా స్పందించాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావడం, ఈ సాయిధరం తేజ్ ఫోటో ట్వీట్ చేయడం, దాంతో కేసులు నమోదు చేయడం, అంటే దీని వెనకాల ఒక పెద్ద కాన్స్పిరసీ కనిపించట్లే. సో రాబోయే రోజుల్లో ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళంటే, సోషల్ మీడియా వేదికగా, డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా ఎవరెవరైతే అటు వైసీపీ మీద కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ తీవ్రమైన వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఉంటారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తున్నామని చెప్పగానే చెప్పినట్టు అయిందన్నమాట ఈ ఘటన. ఒక సాయిధరం తేజ్ ఏంది, సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ల మీద గతంలో చాలా సార్లే సీఎంఓను గత ప్రభుత్వాలను కోట్ చేస్తూ చాలా ట్వీట్లు చేసి, కానీ ఎప్పుడు కూడా పెద్దగా యాక్షన్ తీసుకున్న సందర్భం లేదు. మరి ఇప్పుడే ఎందుకు అంటే దీని వెనక చెప్తున్నారు కదా, ఒక హిడెన్ ఎజెండా ఉందన్నది స్పష్టం. అందుకే ఈ స్టోరీ తీసుకున్నాం అనమాట. రేవంత్ ఆదేశాలతో యూట్యూబర్ పై కేసు నమోదు, సాయిధరం తేజ్ సామాజిక స్పృహ. మరి పాత కేసుల సంగతి ఏంటి? స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతిని ట్రోల్ చేస్తూ మిడ్-నైట్ 3 గంటలకు అవినాష్ రెడ్డికి ఫోన్ ఎందుకు చేసినావు అని చెప్పి ఇంకా రకరకాల అబ్యూజింగ్ లాంగ్వేజ్తో మరి ఆ రోజు యాక్షన్ తీసుకోలేదు ఎందుకని? ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల ఇన్సిడెంట్లు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఎంతసేపు బ్రాహ్మణి మీద ట్రోల్ చేసిరని, భువనేశ్వర్ మీద ట్రోల్ చేసిరని వాళ్ళ టార్గెట్గా కేసులు చేసుకుంటూ పోతే ఇది అంటే చట్టబద్ధం కాదు. తప్పు ఎవడు చేసినా తప్పే, దాన్ని ఖండించాల్సిందే, అందరూ శిక్షార్హులే. కానీ అట్లా మనకు సపోర్ట్ చేసిన వదిలేస్తాం, అవతలలో నువ్వు కించపరచు లోపలేస్తాం అంటే కుదరదు. అట్లా ఈ సైబర్ క్రైమ్ మీద, ఈ డిజిటల్ అబ్యూస్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సింది, ఒక ఖచ్చితమైన చట్టాలు రావాల్సిందే. ఇట్లాంటి మాటలు మాట్లాడేటోడు, ఇట్లాంటి ట్వీట్లు చేసేటోడు జైల్లో కూర్చుంటాడు, వానికి 3rd డిగ్రీ ప్రయోగం ఉంటుందని చెప్పదలుచుకుంటే దాన్ని తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు స్వాగతిస్తారు. ఆ పని చేయకుండా ఏదో 1-2 సాయిధరం తేజ్ లాంటి వాళ్ళు లేదంటే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ట్వీట్ చేస్తే దాని మీద రియాక్ట్ అవుతామంటే ఓన్లీ సెలబ్రిటీల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం లెక్క ట్రీట్ చేయాల్సి వస్తుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఘటనల మీద తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంది, అటు పక్క నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు హయాంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏందనేది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.